నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. చిన్నపిల్లల్లో ఫ్లూ టీకా ఈరోజు చర్చా విషయం. ఇంతకుముందు వీడియోలో నేను ఈ వ్యాక్సినేషన్ సిరీస్ వీడియోలో మనం బిడ్డ పుట్టిన వెంటనే ఏం వ్యాక్సిన్స్ వేయించాలో మాట్లాడుకున్నాము. తర్వాత 6 వారాలు, 10 వారాలు, 14 వారాల వయసులో అంటే 2వ నెల, 3వ నెల, 4వ నెల వేయించాల్సిన టీకాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈ టీకాల విషయంలోనండి ఒక జనరల్ గైడెన్స్ ఈస్, ఒకవేళ లేట్ అయినా, మర్చిపోయినా, నెలలు, వారాలు, ఆఖరికి సంవత్సరాలు లేట్ అయినా సరే మీరు వేయించుకోవాలని మీకు తెలిసినప్పుడు, లేకపోతే డాక్టర్లు చెప్పినప్పుడు లేట్ అయినా సరే మళ్ళీ మొత్తం సిరీస్ అంతా ఫ్రెష్గా మొదలుపెట్టి వేయించుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 2వ నెల, 3వ నెల, 4వ నెలలో వేయించాల్సిన టీకాలు అయిపోయినాయి. 6 monthsకి ఏం వ్యాక్సిన్స్ వేయించాలి? ఇందులో మెయిన్గా పోలియో డ్రాప్స్ ఒకటి వేస్తామండి. తర్వాత ఫ్లూ వ్యాక్సిన్. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఇన్ఫ్లుయెంజాలో రకాలు రాకుండా వేయిస్తాము. ఈ ఇన్ఫ్లుయెంజా అంటే ఏంటి, జనరల్ ఫ్లూ అంటే ఏంటి, కామన్ కాఫ్ అండ్ కోల్డ్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఈ వ్యాక్సిన్స్ వేస్తే ఇంకా మా పిల్లలకి ఎప్పటికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు రావా అంటే అలాంటి సంజీవనులు ఎప్పటికీ జలుబు, దగ్గులు రాకుండా ఉండవండి. బట్ ఫ్లూ వ్యాక్సిన్ వేయడం వల్ల సాధారణంగా వచ్చే జలుబు, దగ్గుల్లో కొంచెం ఎక్కువ సీరియస్ వేరియంట్స్ని టార్గెట్ చేసి ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. యాక్చువల్గా ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ దీన్ని రివైజ్ చేస్తూ ఉంటారండి మ్యానుఫ్యాక్చరర్స్ గ్లోబల్గా, వరల్డ్ వైడ్. సో ఆ ఏడాదిలో ఏ కామన్ రకం ఇన్ఫ్లుయెంజా వైరస్ అటాక్ చేస్తుంది అనేది వాళ్ళు ఎపిడమిలాజికల్ డేటా తీసుకొని ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్త వ్యాక్సిన్లు వస్తాయి. సో ఈ ఏడాదిలో సర్వసాధారణంగా వచ్చే సీరియస్ రకం జలుబు, దగ్గులు రాకుండా ఒక వ్యాక్సిన్ అవైలబుల్గా ఉన్నప్పుడు తెలివిగా ఉండండి, పిల్లలకి వేయించండి. ఎవరికి వేయించాలి? 6 నెలలు నిండిన పిల్లలకి 5 సంవత్సరాలు నిండేంత వరకు వేయించాలి. ఎన్నిసార్లు అండి అంటే, మొదటిసారి ప్రైమరీ వ్యాక్సినేషన్ అంటే 6 నెలలు నిండిన తర్వాత వేసేటప్పుడు 2 doses. సో 6 నెలలు నిండిన వెంటనే ఫస్ట్ డోస్ వేయించండి. నెల ఆగి, అంటే మినిమం నెల గ్యాప్ ఉండాలి. నెల లోపల వేయించద్దు, మినిమం నెల గ్యాప్తో సెకండ్ డోస్ కూడా వేయించుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంకోటండి, సో ఆల్ సేమ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ మినిమం నెల గ్యాప్ ఉంచాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఏంటండి, గవర్నమెంట్లో ఫ్రీగా ఉచితంగా అవైలబుల్ అంటే అన్ఫార్చునేట్లీ నో, యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు గవర్నమెంట్ షెడ్యూల్, యూపీఐ షెడ్యూల్లో ఫ్లూ వ్యాక్సిన్ అవైలబుల్ కాదండి. సో ప్రైవేట్గా వేయించుకోండి. కొంచెం ఖరీదైనా సరే 6 నెలలు నిండిన పిల్లలకి 5 సంవత్సరాలు నిండేంత వరకు ఫస్ట్ సారి 2 డోసులు వేయించాలి. సో 6 monthsకి 7 monthsకి వేయించాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్లీ 1 ఫ్లూ షాట్ ఎనఫ్. ఓకే, సో ఇది అందరికీ వేయించుకోవాలా, తప్పనిసరా, బడ్జెట్ కన్స్ట్రైంట్సా? కుదిరితే వేయించుకోండి, బట్ మంచిది. కొంతమందికి మాత్రం ఇది అబ్సల్యూట్ నెసెసిటీ అండి. ఎవరికి తప్పనిసరిగా ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి? హార్ట్ జబ్బులు ఉన్న పిల్లలకి, తర్వాత నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలకి, ఇంకోటి ఆస్తమా పేషెంట్స్కి, కొంతమందికి చిన్నపిల్లలకే డయాబెటీస్లు అవి వస్తుంటాయండి, కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి, తర్వాత కొంతమందిలో పుట్టుకతో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే జబ్బులు ఉంటాయండి. నేను ఇప్పుడు చెప్పిన ఈ కేటగిరీస్ అన్నీ కూడా హై రిస్క్ చిల్డ్రన్. మళ్ళీ చెప్తున్నాను, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆస్తమా అండ్ పుట్టుకతో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న పిల్లలు, డయాబెటీస్ లాంటి క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా హై రిస్క్ చిల్డ్రన్ అండి. వీళ్ళకి మాత్రం 100% అబ్సల్యూట్ నెసెసిటీ. సైడ్ ఎఫెక్ట్స్ దాదాపుగా మినిమల్గా ఉంటాయండి. ఏమన్నా వస్తే కొంచెం మైల్డ్ ఫీవరు, లేకపోతే మైల్డ్ రెడ్నెస్ ఎట్ ద ఇంజెక్షన్ సైట్ లాంటివి ఉండొచ్చు, చాలా ఈజీలీ మేనేజబుల్. అవి కూడా చాలా తక్కువ అండి. సో మీ పిల్లల డాక్టర్ సలహాతో 6 నెలల వయసు నిండిన పిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్స్ తప్పనిసరిగా వేయించండి. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా.